అటునుంచి ఏ కబురూ లేదు. ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు. ఆఖరికి పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలో కూడా. టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు, ఆ తర్వాత మంచి ఉద్యోగము కూడా వచ్చేసింది. దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడటమంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టమేమిటో. అప్పటికీ నాకిష్టమేనని పరోక్షంగా, ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బావుంది, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా. అయినా ఇంతవరకు అటునుంచి కబురే లేదు. కొంపదీసి నేనంటే వాళ్ళకిష్టం లేదా? నన్నిష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? చూడటానికి బాగుంటాను, మంచి ఉద్యోగం. ఉన్న ఒక్క అక్కకు పెళ్ళయింది. వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు. సొంత ఇల్లుంది. నాన్నకు పెన్షన్ వస్తుంది. నేనే చూడాలన్న బాధ లేదు. మరి నన్ను కాదనడానికి కారణమేమై ఉంటుంది? ఆలోచనలతో బుర్ర బద్దలైపోతోంది. పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బావుణ్ణు. ఏదీ చెప్పలేదు. ఇప్పటికి 10 రోజులైంది. ఎప్పుడూ రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను. ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడుంటారా? అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకెలా ఉండుంటుంది? అసలు ఆ అమ్మాయి తనకు నచ్చటానికి కారణమేమిటి? 2 వారాల క్రిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 ఏళ్ల తర్వాత సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇంట్లో. వద్దనడానికి తగిన కారణమేమీ లేదు. కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం, వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవడం. ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికీ నచ్చితే అప్పుడే నేను పెళ్లిచూపులకొస్తానని కండిషన్ పెట్టాను. నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు. పెళ్లిచూపుల నుంచి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్. ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు, అందుకే పెళ్లిచూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది. ఇంటికి గెస్టులొస్తున్నారంటే కాస్త తయారవుతాం. అటువంటిది ఆఫీస్ నుంచి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది. గ్యారెంటీగా ఆ పిల్లకి పెళ్లి ఇష్టం లేదు, ఎవరినో ప్రేమించి ఉంటుంది అని అక్క. బయటి వాళ్ల ముందునైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపేదైనా తేడా వస్తే కూతురికేం చెప్పుకోగలదు? అన్నీ బావున్నాయని పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ. చాల్లేండి, ఏంటా మాటలు? చాలా మంచి సంబంధమని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు. అనవసరమైన ఆర్భాటమేమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు. ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది. అంతెందుకు, ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలో నాకు నచ్చిన సంబంధమిదే అని ఘంటాపదంగా నాన్న. వీళ్ల ముగ్గురి డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది. కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లిచూపులకు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని, ఎందుకలా ఉందో తెలుసుకోవాలని, ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో. అమ్మ అక్క ససేమిరా అన్నా వినలేదు నేను వెళ్ళిన పావుగంటకు వచ్చింది. సారీ బస్సు లేటైంది అంటూ. ముఖం కడుక్కుని క్యాజువల్స్లోకి మారింది. ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది. మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడర్థమైంది నాకు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అనవసరమైన భేషజమేమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే. పెళ్లిచూపులకొచ్చానని ఎక్స్ట్రాగా మర్యాదేమీ చెయ్యలేదు. ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు. వాళ్ల ముందు ఇబ్బందిగా ఫీలవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు. వాళ్ళింటికి దగ్గర్లో ఉన్న కేఫేకి దారి తీసిందా అమ్మాయి. పెళ్లిచూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక, మిమ్మల్నొకటడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు, అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసిందామె. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. పెళ్లిచూపులంటే అమ్మాయిలనే ఏముందిలేండి, అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా. మీరు మాత్రం సింపుల్గా
మాట సగంలో ఆపేశాను. పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది. ఇలాగే మీరు చాలా బావున్నారు మనస్ఫూర్తిగా అన్నాను. అవునా, నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది. అవునా, నిజంగానా, నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది. ఇంతలో ఆమెకు ఫోన్. అర్జెంట్ కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది. ఫోన్లో మగగొంతు. ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం. అక్క చెప్పిందే నిజమేమో. మొహమాటమెందుకు? సూటిగా అడిగేస్తే సరి. మీరెవరినన్నా ఇష్టపడ్డారా అంటే ఆ అంది. అంత సూటిగా సమాధానం చెబుతుందని అనుకోలేదు నేను. నా గుండె గొంతుకలోకి వచ్చింది. ఎవర్ని? నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. చాలామందినే ఆమె సమాధానం. ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం, అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ఇష్టం, ప్రభాస్ యాక్షన్ ఇష్టం, ఇలా చాలామందే ఉన్నారు. నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు. నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను. వేరేలా అయితే మా అమ్మా నాన్నతో చెప్పేంత ధైర్యం, స్వతంత్రత నాకున్నాయి. అంతే స్పష్టంగా చెప్పేసింది. నేనూహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను. మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను. అడగలేదు. అడిగి ఉంటే బావుణ్ణు. నేనింతవరకు ఎవర్నీ ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను. ఆ ఛాన్స్ నాకివ్వలేదామె. ఆమెతో మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలియలేదు. ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడటం గమనిస్తూనే ఉన్నా. తెలియనట్టు ఊరుకున్నాను. నాకక్కడి నుంచి కదలాలనిపించడం లేదు. ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతిగా ఆమె ఒకటి అరా మాటలు. ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం. నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటమో, అనవసర సంభాషణో, అహంతో కూడిన ప్రవర్తనో ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలలో గమనించినవే. ఈమె వారిలా కాదు. ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారిగా చూస్తున్నాను. మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడటం, అది అమ్మాయితో. నాకే ఆశ్చర్యమేస్తోంది. 2 గంటలైంది. కానీ ఆ కొలీగ్ నుంచి మళ్ళీ ఫోన్ రాలేదు. ఎదుటివాళ్లు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది. ఇదేదో పెళ్లిచూపుల కార్యక్రమమని, ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది. నేనామెకు పడిపోయానా? సందేహమే లేదు. ఆమె నడతలో, మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తోంది. ఇటువంటి వాళ్ళు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికొచ్చాను. ఇంటికెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను. అమ్మ అక్క గొనుక్కుంటున్నా ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్లకు తెలియపరిచారు నాన్న. అమ్మాయినడిగి చెప్తామన్న వాళ్ల నుంచి ఇంతవరకు ఏ కబురూ రాలేదు. మేమప్పుడే చెప్పాం కదా, మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క సనుగుడు. వాళ్లనేమీ అనలేక నిర్ణయం ఏదైనా మనకి తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం. మా సంబంధం వాళ్ళకిష్టమేనని చెబితే బాగుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను. వాళ్ళింటి దగ్గరి కెఫేకి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి ఎక్కడికి వస్తుందేమోనని. ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం, వాళ్ళింకా ఏమీ చెప్పలేదు కదా అంటే పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు. ప్రాక్టికల్గా ఆలోచించు, సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే. మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టామా ఏంటి అని అమ్మ. ఆ అమ్మాయి ఇష్టపడ్డవాడితో సంబంధం కలుపుకుని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క. ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు. నాన్నేమీ మాట్లాడలేదు. వాళ్ళు సమాధానం చెప్పకపోవడం నాన్నకి షాకే. పెళ్లిచూపులకెళ్ళొచ్చాక వాళ్ళెదురు చూస్తూ ఉంటారు, ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం, ఇంకో 2 సంబంధాలున్నాయి కదా, అవి కూడా చూశాక అప్పుడు చెబుదాం అని అమ్మ అక్క అంటుంటే
మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తానప్పుడు చెప్పలేదెందుకని? ఇప్పుడు తనెదురు చూస్తున్నట్టు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్నప్పుడు గ్రహించలేదు ఎందుకని? చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. తనని తానే తిట్టుకున్నాడు. ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల వాళ్లనెంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతోంది. తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు. కొన్నాళ్ళింట్లో సంబంధాల గురించి మాట్లాడకండి. చిరాకు పడ్డాను. ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి? నన్నెందుకు వద్దనుకోవాలి? నా మీద నాకే చిరాకేసింది. ఇన్నాళ్ళు నన్నెంతమంది ఇష్టపడ్డారో. మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో. ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇంట్లో అందరూ వెళ్ళడం చూడ్డం వద్దనడం ఇంకొద్దు. పెళ్లి చూపులని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరి. ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఈ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది. యుఎస్ నుంచి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వెళ్ళాను. ఆమె కూడా ఫ్లైట్ దిగింది. ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా? మనసు అనుకుంటూ ఉంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి. నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం. తెలిసింది నేను చేసిన తప్పేమిటో. నేనలా వెళ్ళి ఉండకూడదు. నా ఫ్రెండ్ కోసం మాట తడబడుతూ ఉంటే నా ఫ్రెండ్ని చూపించాను. ఇంకా నా కోసమేమో అనుకున్నాను. అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగురవేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది. కథ సమాప్తం.